హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టైకూన్ ఛానల్. ఈ రోజు మనము షాద్ నగర్ టౌన్ కి ఆనుకున్న ప్రాజెక్ట్ లో ఉన్నాము. ఇది కంప్లీట్ గా డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్. ఈ రోజు మనకు ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పవన్ గారు ఉన్నారు. సో ఈ ఛానల్ ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ప్రాజెక్ట్ గురించి ఇక ఆలస్యం చేయకుండా మరిన్ని వివరాలు తెలుసుకుందాము. హాయ్ సార్. హలో. బాగున్నారా? గుడ్ సార్. సో వాట్ అబౌట్ ప్రాజెక్ట్, ఎన్ని ఏకర్స్ ఉంది ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ మన వ్యూవర్స్ కి ఈ వీడియోలో తెలియజేద్దాం సార్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి షాద్నగర్ టౌన్ లో మున్సిపాలిటీ లిమిట్స్ లో ఉందండి. టౌన్ మధ్యలోనే ఉంటుంది, ఇన్సైడ్ ప్రాజెక్ట్ అన్నమాట. సో డిటిసిపి అప్రూవ్డ్, రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. షాద్ నగర్ కి ఆనుకొని టౌన్ కి ఆనుకొని ఉంది సార్ ప్రాజెక్ట్. సో డెవలప్మెంట్ ఏమి ఇస్తున్నారు ఇందులో? సో దీంట్లో డెవలప్మెంట్ అనేది ప్రీమియం డెవలప్మెంట్స్ ఇస్తున్నాం. అన్ని కూడా సిసి రోడ్లు వస్తాయి. ఓకే. అండ్ మీకు రెవెన్యూ ప్లాంటేషన్ కూడా చూడండి, కడియం నుండి తీసుకొచ్చాం మేము. అన్ని మొక్కలన్నీ కూడా. వీటితో పాటు మన కాంపౌండ్ వాళ్ళకు సైడ్ కి ప్లాట్లకు మధ్యలో ఒక 5 feet గ్యాప్ వదిలాం. ఆ గ్యాప్ మొత్తం కూడా మేము ప్లాంటేషన్ అంటే చెట్లతో ఫిల్ చేస్తున్నాం, లష్ గ్రీనరీ ఇస్తున్నాం. ఇట్స్ రియల్లీ. yes. సో నేను ఏ ప్రాజెక్ట్ లో కూడా ఇది చూడలేదు. మీరు ఇదిగోండి ఇక్కడ చూడండి, మొత్తం కూడా మీకు కాంపౌండ్ వాళ్ళకు అటువైపు ప్లాట్స్ లేవు, బట్ మనం ఏంటంటే గ్రీనరీ ఇచ్చాం. 5 feet అనేది వదిలేస్తున్నాం. ఫ్యూచర్ లో వాళ్ళకు వెంటిలేషన్ పరంగా. సో ఇట్లాంటి పాయింట్స్ మనకి వ్యూవర్స్ కి చాలా ఇంపార్టెంట్. అవునండి. అండ్ మీకు అన్ని 33 and 40 feet రోడ్లు ఇస్తున్నాం. అండ్ మీకు ఫుట్పాత్ కూడా గ్రీనరీతో ఫుట్పాత్ ఇస్తున్నాము. అండ్ మీకు ప్రతి ప్లాట్ కి కూడా కస్టమర్ పేరుతో నేమ్ బోర్డు ఇస్తున్నాము. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాము, చుట్టూ కాంపౌండ్ వాల్ ఇస్తున్నాము, ఎంట్రన్స్ గేట్ ఇస్తున్నాము, ఆర్చ్ ఇస్తున్నాము, 24/7 సెక్యూరిటీ ఇస్తున్నాము, పార్క్స్ ఇస్తున్నాము. పార్క్స్ లో కూడా మళ్ళీ 2 types గా డివైడ్ చేసి సీనియర్ సిటిజన్స్ కోసం సెపరేట్ పార్క్ డెవలప్ చేస్తున్నాము, చిల్డ్రన్స్ కోసం సెపరేట్ గా డెవలప్ చేస్తున్నాం. అండ్ దానిలో జాగింగ్ ట్రాక్స్ ఇస్తున్నాము, అండ్ ప్లే ఏరియాస్ ఇస్తున్నాము. ఇలా ఇందులో అన్ని రకాలుగా డెవలప్మెంట్ అనేది చేసి ఇవ్వడం. సో ఎక్కడ కూడా తగ్గట్లేదు డెవలప్మెంట్. ఎందుకంటే మాకు phase 2 అనేది వస్తుంది నెక్స్ట్ మంత్ మేము లాంచ్ చేస్తున్నాం. ఓకే, ఈ ప్రాజెక్ట్ కి ఆనుకొని వస్తుంది phase 2. ఇంకొక 9 acres వస్తుంది. సో ఆ phase 2 అనేది మనం అమ్మాలంటే phase 1 కస్టమర్ చూస్తారు, మన డెవలప్మెంట్ చూస్తారు. కాబట్టి దీన్ని మనం ప్రీమియం గా డెవలప్ చేస్తున్నాం. దీంట్లో కొనుక్కున్న ప్రతి కస్టమర్ కూడా వరస్ట్ కేసులో ఒక ఇమీడియట్ గా ఒక 4,000 to 5,000 అప్రిషియేషన్ అనేది విత్ ఇన్ 1 month లోనే చూస్తారు వాళ్ళు. ఓ గ్రేట్ సార్. యాక్చువల్లీ ఇంత డెవలప్మెంట్ ఉన్న ప్రాజెక్ట్ లో అండ్ టౌన్ కి దగ్గరలో ఉంది. సో టౌన్ కి దగ్గరలో ఉన్న దాని గురించి ఏం చెప్పగలరు ఈ ప్రాజెక్ట్ గురించి? రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ అండి. ఇప్పుడు మేము ఇంకొక 2 months లో దీనికి మార్టిగేజ్ రిలీజ్ అవుతుంది. మార్టిగేజ్ రిలీజ్ అవ్వగానే చాలా మంది కస్టమర్స్ హౌసెస్ కట్టుకోవడానికి రెడీగా ఉంది. మా దగ్గర 14 customers వచ్చి వాళ్ళు చెప్పడం జరిగింది, కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వండి. ఓకే, కస్టమర్స్ తీసుకున్న వాళ్ళు. సో మేము ఏంటంటే ఓపెన్ ప్లాట్లతో పాటు కన్స్ట్రక్షన్ కూడా మేము చేసిస్తాం అనమాట. అండ్ ఒక కస్టమర్ గ్రూప్ ఆఫ్ కస్టమర్స్ ఏంటంటే అపార్ట్మెంట్ కూడా ఇందులో కన్స్ట్రక్షన్ చేయడానికి ప్లాన్ ఉంది. వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఒక 2 towers తో ఒక 10 plots లో 2 అపార్ట్మెంట్స్ కూడా మనమే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నాం. నైస్. అండ్ ఇది స్క్వేర్ ఫీట్ లా క్యాల్కులేట్ చేసి చార్జ్ చేస్తారా సార్? అంతేనండి. అది వాళ్ళకున్న రిక్వైర్మెంట్ ని బట్టి మనకు అనేది ప్రైస్ పడుతుంది. బట్ ఏంటంటే విత్ ఇన్ 3 to 6 months లో ఈ సైట్ లోనే మీకు మోర్ దాన్ 15 to 20 houses అనేవి వచ్చేస్తాయి. సరౌండింగ్ లో ఉన్న అంటే ఎంప్లాయీస్ ఈ ప్రాజెక్ట్ లో పర్చేజ్ చేయడం జరిగింది. లైక్ లగ్జరీ విల్లాలా మీరు కన్స్ట్రక్షన్ చేసే ప్లాన్ లో? అవును. జస్ట్ మీరు ఆపోజిట్ లో మనకి విల్లాస్ ఉన్నాయి కదా. కంప్లీట్ గా ట్రిప్లెక్స్ విల్లాస్ ఉన్నాయి. సో ఈ ప్రైస్ ఎంత ఉంది సార్ ఆపోజిట్ లో ఉన్న విల్లాస్ మన ప్రాజెక్ట్? మీకు 1.5 to 1.6 crore అనేది నడుస్తుంది పర్ విల్లా. నైస్. అది ఎంత స్క్వేర్ యార్డ్స్ లో ఇస్తున్నారు? 159 square yards. అంటే మన దాంట్లో కూడా ఒక ప్లాట్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ దానికంటే మీకు బాగా వస్తుంది మెజర్మెంట్. ఎందుకంటే ఇందులో స్టార్టింగ్ 165. ఓకే 165, 183, 200, 250 ఉన్నాయి కాబట్టి కన్స్ట్రక్షన్ కూడా చాలా అద్భుతంగా దీంట్లో వస్తుంది. యావరేజ్ గా 200 square yard తీసుకున్నా ఓపెన్ స్పేస్ అనేది మాక్సిమం 30-40% బాగా స్పేసియస్ గా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇమీడియట్ గా మీకు G+2 పర్మిషన్ కూడా ఉంది. ఓకే, మనకి మున్సిపాలిటీలో ఉంది కాబట్టి. రియల్లీ సార్. సో వ్యూవర్స్ కి మనం తెలియజేయాల్సింది ఇదే, మేజర్ గా మున్సిపాలిటీ లిమిట్స్ లో ఉంది. సో మీరు చూసుకున్నట్టయితే ఒక 15 kilometer 20 kilometer డిస్టెన్స్ లో 20,000 25,000 కూడా నడుస్తుంది ఆఫ్టర్ షాద్ నగర్. సో ఇక్కడ టౌన్ కి ఆనుకొని ఉన్న ప్రాజెక్ట్ అన్నమాట ఇది కంప్లీట్ గా. సో మున్సిపాలిటీ లిమిట్స్ లో ఉంది. సో ఒకసారి వచ్చి విజిట్ చేయడానికి ప్రయత్నించండి. రెవెన్యూ ప్లాంటేషన్ ఇస్తున్నాము, ఫుట్పాత్ ఇస్తున్నాము గ్రీనరీతో, అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాము. అండ్ ప్రతి ప్లాట్ కి కూడా ట్యాప్ వాటర్ కనెక్షన్ ఇస్తున్నాము. వీటన్నిటితో పాటు ఎవరైతే కస్టమర్ కొనుక్కుంటున్నారో వాళ్ళ పేరుతో
మనం నేమ్ బోర్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. లీటర్ కెపాసిటీతో ఉన్న వాటర్ ట్యాంక్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఓకే, అండర్ స్పెషల్లీ వీళ్ళ కోసం, అంటే మన సైట్ లో ఉన్న కస్టమర్స్ మాత్రమే దాన్ని యూజ్ చేసుకునేలాగా. గేటెడ్ కమ్యూనిటీ లైక్ దట్. అంతే. నేమ్ బోర్డ్ అనేది చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది. సార్ లొకేషన్ చాలా బాగుంది, సైట్ చాలా బాగుంది, డెవలప్మెంట్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది, అండ్ ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అనిపించింది నాకు. సో మన వ్యూవర్స్ కి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి మన వ్యూవర్స్ కి. అందరికీ మా సైడ్ నుండి మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే అండి, సో కిరణ్ కుమార్ గారు లాగా, అంటే లలిత జ్యువెలరీస్ కిరణ్ కుమార్ గారు చూసే ఉంటారు. ఆయన చెప్పినట్టుగానే సైట్కి రండి, సరౌండింగ్స్ లో ఉన్న ప్రతి ప్రాజెక్ట్ తో మా ప్రాజెక్ట్ కంపేర్ చేయండి, రేట్ కూడా మీరు ఎంక్వైరీ చేయండి. సో మాది నిజంగానే వర్త్ బాగుంది అనుకుంటే పర్చేస్ చేయండి. 100% మీరు 4,000 to 5,000 అనేది అప్రిసియేషన్ తోనే ఇప్పుడు మీరు కొంటున్నారు. అంటే ఒక 4,000 to 5,000 మీకు తక్కువకు దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ మంత్ అనేది మేము HMDA లాంచ్ చేస్తున్నాము. సో 9 acres అనేది దీనికి ఎక్స్టెన్షన్ వస్తుంది. 23,000 to 24,000 తో మేము లాంచ్ చేయబోతున్నాం. సో ఈ ప్రాజెక్టులు ఇప్పుడే మీరు కొనుక్కోగలిగితే మీకు సేమ్ ప్రైస్ అనేది అప్లికబుల్ అవుతుంది, కాబట్టి మంచి ఇంకా అప్రిసియేషన్ అనేది మీకు యాడ్ ఆన్ అవుతుంది. సార్ ఇప్పుడు ఫేజ్ 2 9 acres అంటున్నారు కదా, సో అది ప్రైస్ ఎంత పెట్టదలుచుకుంటున్నారు? మేము 23,000 to 24,000 పెడదాం అనుకుంటున్నాం. 20,000 ఇది. 20,000. సో అది మీకు 24,000 అనేది మేము అనుకుంటున్నాము. సో నెక్స్ట్ మంతే లాంచ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఇక్కడ తీసుకున్న కస్టమర్ ఒక 4,000 అనేది ఇమీడియట్ గా అప్రిసియేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్. ఓకే, అప్రాక్సిమేట్లీ 4 weeks. సో 4 weeks లో మీకు నియరెస్ట్ 4,000 అప్రిసియేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. డెవలప్మెంట్ లో అవెన్యూ ప్లాంటేషన్ నాకు చాలా బాగా నచ్చింది. సో లైక్ డేట్స్ తీసుకొచ్చారనుకుంటా. అవునండి, అవన్నీ కూడా మీకు కడియం నుండి తీసుకొచ్చాము. ఓకే, సో ఇవి డేట్స్, అలాగే మీకు జామ గానీ, ఓకే, లేదంటే మీకు సీతాఫల్ గానీ, అవకాడో గానీ, లేదంటే మీకు జాక్ ఫ్రూట్ అంటే పనస గానీ, ఇట్లా మంచి మంచి ప్లాంటేషన్ అనేది తీసుకొచ్చి మనం పెట్టడం జరిగింది సైట్ లో. కస్టమర్స్ వస్తూ ఉన్నప్పుడు వస్తూ వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళకి సో గ్రీనరీ అనేది ఎప్పటికీ ఉండేలాగా మనం ప్లాన్ Yeah. చేసాం. వర్క్ కూడా చాలా స్పీడ్ గా వర్క్ నైస్. మీరు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావట్లే. నేనైతే ఇది అబ్జర్వ్ చేశాను. సో క్లయింట్స్ కూడా డెఫినెట్లీ ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ ఇలా రావడానికి ప్రయత్నిస్తారు. అంటే ప్రెసెంట్ మేము లాంచ్ చేసాం, జస్ట్ ఒక 4-5 months లోనే ఆల్మోస్ట్ 75% వెంచర్ సోల్డ్ అవుట్ అండి. ఓకే, హార్డ్లీ మీకు ఇంకొక 35 plots మాత్రమే దీంట్లో ఉన్నాయి. ఓకే, ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు గో నెక్స్ట్ ఫేజ్. ఫేజ్ 2 అంటే దీంతో సంబంధం లేకుండా మేము ఫేజ్ 2 అనేది రిలీజ్ చేస్తాం. ఓకే, ఓకే, నైస్. Hmm. సో మన వ్యూవర్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే విత్ ఇన్ 1 month లోనే 4,000 రూపీస్ అప్రిషియేషన్. అప్రిసియేషన్. గ్రేట్ ఇన్వెస్టర్స్ కి మాత్రం ఇది గ్రేట్ ఆపర్చునిటీ. షాద్ నగర్ టౌన్ కి అనుకుని ఉంది. సో ఈ సరౌండింగ్ డెవలప్మెంట్స్ గురించి ఒకసారి మన వ్యూవర్స్ కి తెలియజేద్దామా? సో ఫస్ట్ థింగ్, షాద్ నగర్ అనేది చాలా ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ. సో హైదరాబాద్ సికింద్రాబాద్ ఏదైతే జంట నగరాలు ఉన్నాయో, Yeah. అలానే ఈ షాద్ నగర్ కలుపుకొని ట్రై సిటీ అంటారనమాట. సో చాలా వరకు ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ మోర్ దెన్ 5 lakh ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఒక 5 సెజ్లు ఉన్నాయి. Oh. అలాగే ఇప్పుడు జూ పార్క్ కూడా ఇక్కడికే వస్తుంది, షిఫ్ట్ అయింది. ఆల్రెడీ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. మైక్రోసాఫ్ట్ కావచ్చు, లేకపోతే అమెజాన్, ఒరాకిల్, అదాని, ఎయిర్టెల్, ఈ డాటా సెంటర్స్ అన్ని కూడా షాద్ నగర్ లో మనకు వాళ్ళ యూనిట్స్ ఎస్టాబ్లిష్ నెంబర్ చేస్తారు. ఆఫ్ కంపెనీస్. సో షాద్ నగర్ లో ప్రతి ఒక్కటి అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, ఒక పర్సన్ వచ్చి ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి కావాల్సిన డైలీ నీడ్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. ఇప్పటికిప్పుడు రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకున్నా గానీ. ఎస్, స్కూల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఉంది, అంటే అన్ని రకాలుగా కూడా బ్యాంకింగ్ ఉంది. మీకు రైల్వే స్టేషన్ ఉంది, మంచి చక్కగా హైవే ఉంది, మీకు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది. జస్ట్ ఒక 20 minutes లో ఎయిర్పోర్ట్, ఒక 25 minutes లో ఔటర్ రింగ్ రోడ్. సో ఇలా మనకు మంచి కనెక్టివిటీతో ఉన్న టౌన్ ఏరియా Yes, షాద్ yes, నగర్ yes. అనేది. సైట్ ఆఫీస్ కి సరౌండ్ కాంపౌండ్ వాళ్ళు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇనిషియల్ స్టేజ్ లో ఉండే సార్. సో చాలా ఫాస్ట్ గా జరుగుతుంది వర్క్. అవునండి, అవును. లాస్ట్ టైం మీరు వచ్చేటప్పటికి మన సైట్ ఆఫీస్ అనేది జస్ట్ అప్పుడే స్టార్ట్ చేసాము. ఇమీడియట్ గా మనకు విత్ ఇన్ 10 days లోనే కంప్లీట్ అయ్యింది. అలాగే కాంపౌండ్ వాళ్ళు కూడా లేదు, ఇప్పుడు మనం ఫినిష్ చేసేస్తాం కాంపౌండ్ వాళ్ళు కూడా. సో గ్రేట్ చూస్తున్నారు కదండి, ప్రాజెక్టు చాలా అద్భుతంగా డెవలప్మెంట్ చేశారు. సో మీరు కూడా లేట్ చేయకుండా ఈ కమింగ్ సండే రోజు సైట్ విజిట్ చేసి దీని గురించి తెలుసుకొని సో ప్లాట్ హోల్డ్ చేసుకోండి. ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాల కోసం కింద డిస్ప్లే అవుతున్న నంబర్ కి సంప్రదించండి. రియల్ ఎస్టేట్ టైకూన్ వ్యూవర్స్ కి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ అందించినందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. విష్ యూ ద సక్సెస్. థ్యాంక్ యూ.